ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో హల్చల్ చేసిన దుండగులను అరెస్ట్ చేశారు పోలీసులు. యూపీ నెంబర్ ప్లేట్తో ఉన్న కారును సీజ్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులు గేటును ఎందుకు ఢీకొట్టారు, మోటో ఏంటి అని ఆరా తీస్తున్నారు. మధ్యాహ్న సమయంలో అసెంబ్లీ గేటును ఢీకొట్టి అసెంబ్లీలోకి కారుతో దూసుకెళ్లి స్పీకర్ ఛాంబర్ బయట పూల బుకే పెట్టి పరారయ్యారు. గాలింపు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే దుండగులను అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో హల్చల్ చేసిన దుండగులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు వాళ్ళు గేటును ఢీకొట్టి పూల బుకే పెట్టాల్సిన అవసరం ఏముంది? పోలీసుల విచారణ ఏ విధంగా జరగబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఢిల్లీ అసెంబ్లీ వద్ద భారీ భద్రతా లోపం జరిగింది. మధ్యాహ్నం దాదాపు 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ విషయంలో ఉన్నటువంటి యూపీ 26 AZ 8090 కారు గేట్ నెంబర్ 2 వద్ద నుంచి బ్యారికేడ్లను ఢీకొడుతూ అక్కడ సిఆర్పిఎఫ్ సిబ్బంది, భద్రతా సిబ్బందిని వాళ్ళందరినీ తోసుకొని కారు లోపలికి ప్రవేశించింది. డ్రైవర్ కారు ఆపి దిగిన తర్వాత కూడా స్పీకర్ కార్యాలయానికి వెళ్లి పూల గుత్తి ఉంచి అక్కడ స్పీకర్ వాహనంపై కూడా ఇంకు వేసి ఆయన డ్రైవర్ తప్పించుకోవడం జరిగింది. ఎస్కేప్ అయినటువంటి సిచ్యువేషన్. అయితే ప్రస్తుతం పోలీసులు ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ ను పట్టుకోవడం జరిగింది. అధికారులు ప్రస్తుతం ఈ చర్యలు సీరియస్ గా ఇటువంటి సంఘటన జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటన తర్వాత వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కూడా అక్కడికి వచ్చి పూర్తిగా తనిఖీ చేసింది. పూల గుత్తిలో ఏ పేలుడు పదార్థాలు లేవని ప్రాథమికంగా కూడా ఇవాళ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కేసుపై దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతుంది. సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అలాగే బాంబు బెదిరింపులు వచ్చినటువంటి సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం ఒక్కసారిగా భద్రతా లోపాల విషయం పైన మరొకసారి రివ్యూ చేసే దిశగా ఢిల్లీ సర్కారు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఈ అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 2001లో కూడా ఇలాంటి సంఘటన పార్లమెంట్ పై దాడి కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ప్రత్యూష. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.